ఎక్కువ మాట్లాడావంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? పో. నువ్వే డోంగ్రే. పంది. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి జీపో? సార్ నేను వస్తానండి. అల్లి పిల్ల ఆంజనేయులు మన ఇంట్లో కృష్ణ వచ్చాడక్క. మొత్తం సామాన్యంతో సహా వచ్చాడక్క. అమ్మా అమ్మా అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? 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 అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? పోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదని లేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేస్తుంటే తప్ప నోటికి సహించదంట. అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట. అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనూ సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగడం ఏంటి? అదమ్మా, లాడ్జ్ లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ విధవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంలా ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా? అది కాదమ్మా, పాప ఒక రోజు చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. దీపాలు పెట్టాక నేను చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా, రేపు పొద్దునే చెప్తానుగా. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరలేని పాదతీరం కర్పూర దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరలేని పాదతీరం కర్పూర దీపం. ఆర్పివేయకే ఈ దీపం కర్పూర దీపం, నా కర్పూర దీపం, ఈ కర్పూర దీపం. దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను, ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతులా? రామరామ, నువ్వేం చెప్పక్కర్లేదు. దైవ దోషం చేయకూడదమ్మా. నువ్వు లోపలరా. మరి తన అక్కడి నుంచి లేవమని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్తానుగా. రా. దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏమిటి? నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాల్. రే బణ, ఆ బకెట్తో నీళ్లు పట్టాల మొంగడుకోవాలి. నిన్నే, నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగ కూడా అని పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు
దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగ కోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే, నువ్వు లోపలికి రా. మగ్గు కావాలరా? మగ్గు పందినా? పంది నువ్వే దొంగోళ్ళు. మళ్ళీ దొంగ కోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగ కోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగ కోళ్ళ ఉందా? చిచి, అమ్మో. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చుకొక దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పని ఉందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువ్వాలు, ఇది నా సోప్ బాక్స్, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పేరేంటి? ఎవరైనా నీరు కడేస్తే అమ్మా, అటెండెన్స్ రిజిస్టర్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా వచ్చావా? ఛాంబర్ లో కూర్చోవలసిన ఎండీ గారు ఎక్కడ కూర్చున్నారో చూడు. రోజు ఆఫీసుకి టైంకి రావాలి అని పిచ్చి కుక్కలా వెంటబడి చెప్పినా నీలో మార్పే రాలేదు. అసలు నేను ఇంకా ఉద్యోగంలో ఉండనిచ్చినందుకు మాకు మాకు బుద్ధి లేదు. సార్, రేపటి నుంచి టైంకి వస్తానండి. కర్మ, రేపు రాసుకో. ఏమ్మా, నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఈ ఇంటికి 1200 అద్దె, 12,000 అడ్వాన్స్. నువ్వు భరాయించగలవా? అమ్మా, నా మాట విను. ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం మొండికేయడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఈ ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే వేలకు వేల అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం అంతా అద్దెకి సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? 3 3 ఆపు సాపు చెంటు 3 4 12 ఆపు 2 3 4 12 4 కాళ్ళు ఉండును 3 6 10 ఆపు గంటి తినును ఆపు. శ్రీమద్రమారమణ గోవిందో హాయ్. గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, యశోద తనయ గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా. 3 3 9 అంట, 4 3 12 అంట, 7 3 21, 8 3 36 గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, గిట్టమ్మా గోపాల బాల. ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చల్లకో తమకు చేసిన ఎగ్గులో. శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మొరిగినా నేను ఊరుకోను. ఏమిటి? కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మురుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి లేవండి.
ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానంటే రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ. వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ.